అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ భాష విజయవాడ నుంచి. ఈ రోజు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి వెరీ యూనిక్ పీస్ అనమాట. సో పంచముఖి హనుమాన్లో మనకి ఒక 14 అంగుళాల్లో వస్తున్న పీస్ అనమాట. ఇంకా స్వామివారి యొక్క బాడీ అంటే ఆ బాడీ వర్ణించడానికి ఒకసారి మీకు ఇక్కడ కొంచెం బరువుగా ఉంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 5 ముఖాలు, అలాగే స్వామివారి ముఖము, అలాగే ఆయన ఒక నామము, ఆయన మెల్ల వేసుకున్న మాలలు, కంఠహారాలు, ఆయన ఒక ఛాతి. యాక్చువల్గా ఇది ఆయన చెస్ట్ కానీ తర్వాత ఆయన రిప్స్ కానీ ప్రతిదీ కూడా ఆ సాలిడ్ లుక్నెస్ అనేది వస్తుంది. అలాగే ఆయన పంచకట్టు కానీ, అలాగే ఆయన కాళ్ళకున్న స్ట్రక్చర్ యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే పూర్తిగా జిమ్ బేస్డ్ కాన్సెప్ట్లో ఉందన్నమాట. అంటే బాడీ అనేది అంత బలిష్టంగా, యాక్చువల్గా ఆయన బాడీ ఎలా ఉంటుందో అంత బలిష్టంగా మనకు చూపిస్తున్నారు. సో పంచముఖి హనుమాన్ని ఏంటంటే మనం మెయిన్ ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాలు, అది వ్యాపార స్థలం అవ్వచ్చు, లేకపోతే ఇల్లు అవ్వచ్చు, ఏదైనా కార్యాలయం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎక్కువగా మనకి రాకపోకలు జరిగే చోట పెడితే చాలా చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళతో వచ్చేస్తారు. అలాగే కొంతమంది కళ్ళు మంచివి కాదు, కొంతమంది నోరు మంచిది కాదు, ఏది ఏంటో మనకు తెలియదు కదా. సో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా పంచముఖి హనుమాన్ విగ్రహం అనేది చాలా చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ పంచముఖి హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే ఆయన పంచముఖి అవతారం ఎందుకు తీసుకున్నారు కూడా నేను యూట్యూబ్లో చెప్పున్నాను ఆల్రెడీ. ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ మీరు చూడండి. తర్వాత స్వామివారు పట్టుకున్న గెద కానీ, అభయహస్తం కానీ, స్వామివారి ఆయుధాలు కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు చక్కగా స్వామివారికి సింధూరంతో అలంకారం చేసి చక్కగా స్వామివారికి తులసమాల వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనం ప్రతి శనివారం స్వామివారికి చక్కగా గారెల మాల వేసి, గారెల దండ, వడమాల వేసి అలా మనం చక్కగా అలంకారం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడైనా సరే స్వామివారిని ముందు మా ఎంట్రన్స్ ముఖద్వారానికి ఎదురుగుండా పెట్టుకోవాలి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మాత్రం ఎంటర్ అవ్వకుండా ఉండటానికి. నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా అర్థాలు ఉన్నాయి. ఒకదానికే మనం పేరు ఆపాదించలేము, చాలా చాలా రకాలుగా వస్తాయి. సో అన్నిటికీ విరుగుడుగా పంచముఖి హనుమాన్ అనమాట. భయంకరంగా ఉంటారు స్వామి. అలాగే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. స్వామివారి ఒక తోక కానీ, అలాగే ఆ 5 ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో, ఇవంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. వెనకాల లాటిస్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా. సో హోటల్స్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ ఎక్కడైనా పెడతా కూడా అనుకూలమైన విగ్రహం.